పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచి చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు. అరుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి ఏం చేస్తున్నావే? నాకాసారంలో మన్ను వడ సారు, నా కట్టంలో కంకర్రాళ్ళు వడ సారు, దాసి దాసి దయ్యాల పాలు చేసుకున్నట్టు అయింది సారు. నా బాధను ఎవరికని చెప్పుకోవాలి సారు. ఓ ఏమైంది ముసలోడా? గంతగాన మౌలాలు పెట్టుకుంటే ఏడుతున్నావు? ఏం పుట్టిందే? వచ్చినవానే బుజ్జి, నేను రూపాయి కూడేసుకున్న పైసలను ఎవడో దంచుకొని పోయిండే. నేను అన్నో ఇన్నో కూలినాలు చేసుకొని దొంగ ముళ్ళలు కట్టుకున్న రూపాయలన్నీ ఎవనో పిల్లం ముండగాజులకు పెట్టుకున్నాడే. దేహే ఆ ఏడు బాబీ ఇంతకు ఏం జరిగిందో అది చెప్పు ముసలోడా. మొగుడు కొడత కదా పిల్ల మెరిసినట్టు ఏడుతున్నావు. ఓ అన్న నువ్వన్నా చెప్పే ఏమైందో? అక్క సైబర్ నేరగాళ్ళు ఏదో లింకు పంపిస్తే ముసలోడు అది తెలియక వచ్చిండు. 50,000 బ్యాంకులకు వెళ్ళిపోయినాయట. లింకో పింకో నాకేం ఎరుకున్నావు మరి? ఏదైతే అదే పలక ఫోన్ లో వచ్చిన, ఏది పడితే అది వచ్చేటాలకు మరి అవి ఎత్తైందో ఏం పాడైందో. అకౌంట్ లో నుంచి 50,000 రూపాయలు పీకినాయే. అయినా ఇది డబ్బా ఫోన్ కదా ముసలోడా. గా పల్క ఫోన్ ఏడికైనా వచ్చింది. నీకేమందమని గా పల్క ఫోన్ వచ్చినావు? అరే ఇప్పుడు మా రైతులకు ఊరియా బత్తాలు కావాలంటే అదేందో ఆపో పోపో దాంట్లో బుక్ చేసుకుంటేనే అత్తయ్యట కాదే. అది నా దగ్గర ఉన్న డబ్బా ఫోన్లో లేదా. అందుకే ఇక వాళ్ళని వీళ్ళని ఊరికే బతిలాడు ఎందుకు కానీ పోతే 10,000 రూపాయలు పోయినా మంచిదే అని చెప్పి, అయ్యో ఇక అప్పుడో ఇప్పుడో బుర్ర కథలో అవి పోయినట్టు అందుకో చూసినందుకు అక్కర రాదా అని 10,000 రూపాయలు పెట్టి పలక ఫోన్ కొననే. కొన్న కర్మానికి ఒగ్గి కథ అయిపోయింది. అవును నిజమేనే తాత. ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఉన్నా, వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేసుకోవాలని వచ్చేటాలకు వాటిని ఓపెన్ చేస్తే బ్యాంకులలో ఉన్న డబ్బులు అన్ని ఖాళీ అవుతున్నాయటనే. అగో నా పరిస్థితి కూడా గదే అయిందే. నాకు వచ్చి రాని ఈ యాసంగి చదువుకు ఆ వచ్చింది ఏదో నాకు తెలిసి పాలేదా. ఏది పెడితే అదే వచ్చిన, అది వస్తాగానే అకౌంట్ నుంచి దంచుకున్నాడు. ఇక ఈ పిల్లగాడు వచ్చిన మెసేజ్ ఏందో చూసి తాత నీ బ్యాంకు నుంచి 50,000 రూపాయలు వీకినాయి అని చెప్తాడు. నేను ఎవరికి చెప్పుకోని ఇక ఇప్పుడు తెలిసి తెలియని నీ అసంటి రైతులు ఇప్పుడు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడుతున్నారే మరి. అసలు ఈ సర్కార్దైనా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. షాపులలో లేని ఊరియా బత్తాలు యాపులలో ఎట్లుంటాయి చెప్పు. మా రైతులకు సరిపోను పంటలకు కావాల్సిన ఊరియా బత్తాలు సర్కార్ దగ్గర ఉన్నప్పుడు ఈ యాపులు ఎందుకు, మాకు ఈ గోసలు ఎందుకు? రైతులందరూ కూడా గిట్లనే బతుకుంటున్నారే. రైతులందరి దగ్గర పల్క ఫోన్లు ఉంటాయా? ఉన్నాయి. ఈ యాప్లు ఎట్లా బుక్ చేసుకోవాలన్నా తెలుస్తుందా? నమ్మినాడబోతే పుచ్చి బుర్రలైనట్టు. పోయినసారి సర్కారు వాళ్ళ కంటే వీళ్ళు రూపాయి ఎక్కువ ఇస్తా అని అంటాను కదా అని అయ్యో నమ్మి ఓటేసి గెలిపించి గద్దె మీద కూర్చొని పెడితే మా జేబుకే తూడు పెట్టే కాలం వచ్చింది. కర్వపాడైపోను అయితే కానీ ఓ పిల్ల, సంక్రాంతి పండుగకు ఏతమన్నా యాసంగి పంట సాయం రైతు భరోసా పైసలు ఇంతవరకు పట్టకలేవు. అసలు ఏ తరాటన ఏరంటవా? అయ్యో నువ్వు వార్తలు చదివేదాని కదా, నీకు 4 ముచ్చట్లు తెలుతాయి కదా అని అడుగుతాను అంతే. అయ్యో నువ్వేం తప్పుగా అనుకోకు. ఆ ముచ్చట మీద ఇంతవరకు ఏ మినిస్టర్ మాట్లాడుతూనే లేరే తాత. ఆ ఊసైన పడతలేదు. ఇంకేంది ఇంకో 2-3 నెలలు గడిచిందంటే ఆయిటిపోయిన కాలం దగ్గర పడుతూనే ఉండే. అంటే మళ్ళా వానకాలం పంట కాలం కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పటి వరకు కూడా వేయకపోతే ఈ లెక్కన యాసంగి పంట రైతు భరోసా సాయం గోయినమంగళం అన్నట్టే. ఇక ఆరని అవ్వా మాలే కొంచెం వడబడుతువేమే. ఏత్తరు రాదు. సంక్రాంతి పోతే వచ్చేది ఉగాది పండుగ లేదా? అప్పుడు ఏత్తరు కావచ్చు. ఉగాది పండుగ ఉన్నది, అటు ఇంకా యాకాశి పండుగ కూడా ఉన్నది. ఓ పండుగ కాకపోతే ఇంకో పండుగ వరుసగా అత్తనే ఉంటాయి. కానీ ఆయన పంటలకు చేయాల్సిన పంట సాయాన్ని యాళ్ళకేయకుండా ఈ పండుగలకు ఎత్తమానుడు ఏందో ఈ పాలన చేసే పెద్ద మనుషులకే తెలిసి ఉండాలి. ఇక నేను ఈ సర్కారు ఎత్తదన్న పంట సాయం రైతు భరోసాను నమ్ముకొని ఆ పర్వీన్ రెడ్డి సీటు దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చిన కదా, ఇంకో 10 రోజులు ఆగుతాడు కావచ్చు. ఇక అజంకాయ నుంచి ముంగడికి వచ్చి కూర్చుంటాడు కావచ్చు. అప్పుడు నా పరిస్థితి ఏందో ఏమో. సరే గాని ఇప్పుడు ఆ పోయిన 50,000 రూపాయల గురించి పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టకపోయినవే? ఏమో ఈ మొగోడు వచ్చి పలక ఫోన్లు ఏమో గెలుపుతాను కదా. పోయిన పైసల సంగతి ఏందో చూడంటే ఏమో గెలుపుతానవేందో, గా బొమ్మలతో ఆట ఆడతానవేంది? ముసలోడు ఆగు, పోయిన పైసలు వస్తాయా? ఈ గేమ్ లాస్ట్ వచ్చింది ఆగు. ఇల్లు గాలి ఒకటి ఎడతా అంటే చుట్ట మీదకి నుప్పేవా అన్నాడట. వెనుకటికేవాడు అట్లున్నది నీ కథ కూడా. అరే గా పోయిన పైసలు తీసుకొచ్చి అని అంటే ఏమో గేమ్ లాస్ట్కి వచ్చిందని నా పలక ఫోన్లు ఏమో గెలుపుతానవేందో. ఏ పదుతున్నట్టు నువ్వు ఎత్త మనిషి అన్నాడు చెప్పు. సౌతుల పంచాయతీ లేక ఎప్పటికి ఇదేలో ముసలాడా. ఆ అన్నతోటి కలిసిపోయి ఆ పోలీస్ స్టేషన్ లో ఓ పిటిషన్ రాసిచ్చిరా పో.
ఏ ముసలోడా బాగా బెదిరిస్తాను పలక ఫోన్ల పైసలు బోడగొట్టిన ముచ్చట ముసలని చెప్తావు. ఓ నీ దండం పెడతాను, అది వద్దంటేనే ఈ పలక ఫోన్ కొను. ఇప్పుడు నీ పైసలు పోగొచ్చిన ముచ్చట దానికి తెలిసింది అనుకో, నన్ను కుక్క అనుకొచ్చి కొడుతుందో పుణ్యం ఉంటుంది. ఇక మీనక్క చెప్పినట్టు పోలీస్ స్టేషన్ అట్ట కేసు అట్ట రాసి దూపరాదు. పోదాం గాని మరి సాయంత్రం పూట కూడా చూసుకోవాలి ఖర్చు. నేనే ఆకులు నాకటైనట్టుగా ఈయన మూతులు నాకటైనా వచ్చింది చూసుకుంటే అంత ఇక కేసు ఏదో రాసి అటు ఇద్దాం దా రాదు. చూసిండ్లు కదా పబ్లిక్, ఇప్పుడు సర్కారు తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పేరుతోని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్లు ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ మాయం చేస్తున్నారట సైబర్ నేరగాలు. అందుకే వచ్చిరాని లింకులను ఓపెన్ చేయకుండ్రి, ఎసొంటి ఫైల్స్ను డౌన్లోడ్ చేయకుండ్రి, సరేనా? మా తాత అన్నట్టు షాపులలో లేని యూరియా బత్తాలు ఈ యాప్లలో ఏడుంటాయో ఏం పాడో పోండ్రి.